బహుమతి ప్రదానం చేయవలసిందిగా విజ్ఞప్తి. ఆదర్శప్రాయమైన అత్తాకోడళ్ళు ఒకరికి ఒకరు కిరీటధారణ చేసుకోవలసిందిగా కోరుతున్నాను. జనం కోసం చెయ్యాల్సి వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది దుర్గమ్మ. తులసి గెలుపులో తన శ్రమ ఉంది. దుర్గమ్మ గారి గెలుపు వెనక తులసి త్యాగం ఉంది. అదేంటి, నేను శ్రమ పడలేదా? దాని త్యాగం ఏంటి? సజావుగా జరిగింది. సంతోష్ తప్పిస్తేనే ఆనందాన్ని. పదవే. దుర్గమ్మ, నువ్విప్పుడు నన్ను ఎలా పిలుస్తున్నావో గడప దాటేటప్పుడు కూడా ఇలాగే పిలిపిస్తాను నీతో. చూస్తూ ఉండు. చూద్దామే, ఈసారి నీ పప్పులు ఉడకనివ్వను. చూద్దాం. ఛాలెంజా? ఛాలెంజ్? ఛాలెంజ్. పడ్డ కష్టము, వేసిన ప్లాను వేస్ట్ అయిపోయింది. అంత నా కర్మ. కర్మ వేస్ట్ అయింది, లాస్ అయిందని ఇప్పుడు నెత్తి కొట్టుకుని ఏం లాపవే? అసలు అసలు ఎందుకే నువ్వు మిక్సీ నడపకుండా చేసింది? ఆ తులసి గెలవద్దని. నువ్వు వెర్రి ఆలోచనలు చేసి వేలు పెట్టకుండా పోయింటే అది ఓడిపోయిండేది. ఎలా? ఎలా అంటే
నేను మిక్సీలో కాస్త నీళ్లు పోస్తే పప్పు నలిగేది కాదు, నలిగినా మెదుగయ్యేది కాదు, అయినా పల్చనై చచ్చేది. అట్ల పెనానికి అంటుకుపోయి అస్సలు వచ్చేది కాదు. అయిపోయేది కదా. అన్ని ఛాన్సులు నువ్వు మిక్సీ నడవకుండా చేసి చెడగొట్టావు కదే, చెడగొట్టావు. దీన్నే కీడు తలిస్తే మేలు జరగడం అంటారు. నీ మొహమే మొహం. అవును, అసలు అది మిషన్లతో పోటీ పడి అంత స్పీడ్గా ఎలా పప్పు రుబ్బిందంటావు అత్తయ్య? నువ్వు చచ్చుతద్దమ్మవైతే అది అలాగే రుబ్బుతుంది. నాకు దానికి పడదు, కానీ అది అసలు మొదటి నుంచి పని మంతురాలే. నీలాగా తప్పటడుగులేసేది కాదు. ఆ అంత పనిమంతురాలు అని మెచ్చుకుంటే తెచ్చి పెట్టుకో ఇంట్లో. నువ్వు ఇలాంటి నష్ట జస్టస్త పనులు చేస్తూ ఉండు. ఇప్పుడు జనం పొగిడినట్టు రేపు పొగిడేలా చేసుకుంటుంది. ఇదంతా మీ నాన్న తెచ్చిపెట్టిన కర్మ కదూ. ఆయన దరిద్రుడు, నిన్ను అష్ట దరిద్రురాల్ని చేసి వెళ్ళాడు. చచా, పద 47. ఏదో వనభోజనాలు సరదాగా సంతోషంగా గడుపుదామని వస్తే ఈ వంతులేంటి, ఆ పత్రాలు తిప్పి ఒళ్ళు గొల్ల చేసుకోవటం ఏంటమ్మా? పోటీలు లేవు, గీటీలు లేవు, గోల్డ్ కాయిన్ లేదని వెళ్తే పోయేది కదా. మిక్సీలతో పోటీ పడి ఆ పప్పు రుబ్బడం ఏంటమ్మా? పోటీకి దిగితే ఒంటి నొప్పులు పట్టించుకుంటారా? పోటీ గెలవటం ముఖ్యం. అందరూ ఏమో మిక్సీలో వేశారు, తులసి ఏమో రోట్లో రుబ్బటం. రెండింటికి తేడా లేదు. మాన్యువల్ పవర్ గ్రేట్ దాన్ మిషన్ పవర్ అని చెప్పి తులసి నిరూపించింది. ఎన్ని టెక్నిక్లు వచ్చినా మనిషి సాయం షరామాములే అని చెప్పి తులసి చాటి చెప్పింది. ఒళ్ళంతా పచ్చి పుండులా చేసుకుని ఇలాంటి గెలుపు అవసరమా తులసి? అవసరమే కదా సాంబయ్య, కానీ నా గెలుపు కాదు, అత్తయ్యని గెలిపించడం. ఆ గెలుపు మలుపు తిప్పితే అత్తయ్య మనసు మారుతుంది అన్న నమ్మకంతోనే చేశాను. శ్రమకు వెనకాడితే ఆశయం సిద్ధించదు. బాగా చెప్పావు తులసి. ఆ దుర్గమ్మ నిన్ను ఎంత కష్టపెట్టి పని చేయించాలని చూసిందో తెలుసా? కాని నువ్వు దుర్గమ్మను గెలిపించావు. అదొక్కటే నాకు నచ్చలేదు తులసి. సాంబయ్య, దుర్గమ్మకి నచ్చిందా తను మెచ్చుతుంది. అప్పుడే తన ఇంట్లోకి నా ఎంట్రీ వచ్చేది, నా కాపురం సాగేది. నేను నా కోసం కష్టపడలేదు సాంబయ్య, మన రెండు కుటుంబాల కోసం, దుర్గమ్మని గెలిపించి మనం గెలవడం కోసం కష్టపడ్డాను. అది అది తులసి అంటే. శ్రమ, చెమట, నొప్పి ఇవేవి శాశ్వతం కాదు సాంబయ్య, సంతోషమే ముఖ్యం. అదే శాశ్వతం కావాలి. ఇదిగో, ఫీల్ అవడాలు మానేసి విజయం వరించినందుకు సంతోషపడండి. పదండి పదండి వెళ్దాం. పద. పదండి. ఇదేంటి, శోభనం పెళ్లి కూతుర్లా రెడీ అయింది? ఇదిగో, గదిలో ఆదిత్యని ఈ రకంగా ఆట పట్టించుకు. కాస్త భర్తన గౌరవంతో చూడు. బాగా చెప్పావు. మనమేం చెప్పాల్సిన పనిలేదు మా తులసికి, అన్నీ తెలుసు.
లక్ష్మి నువ్వెప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే. మంచి టైంకే వచ్చావు లక్ష్మి. బావా బావా వస్తున్నా బావా. బావా ఆదిత్య, ఇదిగో వెళ్ళి స్నానం చేసి రెడీ అవు. అవును, ఏంటి హడావిడి? తెల్ల చీర మల్లెపూలు చూసి కూడా ఏంటి అని అంత అనుమానంగా అడుగుతావే? ఇవాళ ఆదిత్య తులసిలా శోభనం. హా, శోభనమా? శోభనమా అని అంతలా నోరు తెరిచావు? అత్తయ్యకి చెప్పకుండా పిలవకుండా ఎలా చేస్తారు? హా, వదిన ఇంటికి రానివ్వకపోతుంటే ఎలా చెప్పమంటావు? అసలు ఈ కార్యం జరగవలసింది ఇక్కడే. అయితే మాత్రం అత్తయ్యకి చెప్పరా? దీన్నే ఒప్పుకొని మనిషి దానికి ఒప్పుకుంటుందా? అలాంటప్పుడు చెప్పడం ఎందుకు? చాలా దూరం వచ్చేసింది వ్యవహారం. సోగ్గాడిలా బావ తయారైపోతున్నాడు. ప్రియా, రా తులసి, పద. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం అత్తయ్యతో చెప్తాను. ఏంటే నేను వదిలేది, నువ్వు వెళ్ళి అత్తయ్యతో చెప్పేది? మన పందెం మర్చిపోయావా? వారం రోజుల పాటు మా మధ్య ఏం జరిగినా నువ్వు మౌనంగా ఉంటాను అని ఆ అత్తయ్య మీదే ప్రమాణం చేశావు. పందానికి నేను రెడీ. బొట్టు పెట్టి ఇప్పుడెళ్ళి చెప్పి అత్తయ్య ప్రాణాలు తీస్తావా? అత్తయ్య మీదొట్టు. గత జన్మ పాపానికే గాడిదతో పెళ్ళయింది. మళ్ళీ ఈ జన్మలో ప్రాణం తీసిన పాపం మూట కట్టుకుంటే మళ్ళీ జన్మలో వెర్రి నక్కతో నీకు పెళ్లి జరుగుతుందే. ఇక నీ ఇష్టం. ఏంటి భయపెడుతున్నావా? పోవే, భయపడకపోతే వెళ్ళి చెప్పుకో. అత్తొచ్చేదాకా అవ్వాల్సిన శుభకార్యం ఏమీ ఆగదు. వెళ్ళవే, వెళ్ళవతలికి. ఇదిగో తులసి. నో నో, దీని శోభనం జరగడానికి వీల్లేదు. కళ నిజమే అనుకున్నాను. నా ప్రాణం పోయినంత పనైంది. కళ కాబట్టి బతికే ఉన్నాను. అమ్మో, అదే ఇది నిజమైతే ఒప్పుకోవద్దు వెంకటలక్ష్మి. లేదు, అలా జరగడానికి వీల్లేదు. బతకాలి, బతికే ఉండాలి. బావతోనే జీవితం పంచుకోవాలి.
పంచుకొని తీరాలి. బావ ఎప్పటికీ నా వాడే, నా భర్తే కావాలి. నానమ్మా, నానమ్మా, చిన్నత్తయ్య, నానమ్మా, చిన్నత్తయ్య. లేవకపోవడమే మంచిదైంది. లేస్తే కళ గురించి చెప్తే నీ కళ కోసం నా నిద్ర చెరుస్తావా అని ఇద్దరు 2 మొట్లు మొడతారు. లేవకపోవడమే బెటర్. రేపు అత్తయ్యకి చెప్పి భయపెడితే తనే ఏదో ఒకటి ఆలోచిస్తుంది. నాకు ఫేవర్గా ఆ ప్లేస్లో నేనుండేలాగా ఆలోచిస్తుంది. వీళ్ళకి చెప్పటం వేస్ట్. ఛ! ఓ! అత్తయ్య నిద్రపోతుంది. ఇప్పుడు నా టెన్షన్, నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? దయ్యం, 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 యాడే, యాడే, దయ్యం. అయ్యో, యాడే, దయ్యం, అయ్యో, దయ్యం. సే, నువ్వా? అవునత్తయ్య, నేనే వెంకటలక్ష్మిని. అంతలా అరిచావేంటి? చీకట్లో దీన్ని చూసి దయ్యం అనుకున్నాను. ఏయ్ పాపం అమ్మేమో దెయ్యం అని భయపడింది. అయినా అర్ధరాత్రి అమ్మ గదిలో ఏం చేస్తున్నావు? నాకు భయం అయ్యి అత్తయ్యతో చెప్పుకుందామని వచ్చా. ఆ భయం ఏంటి? నేను అత్తయ్యతో చెప్పుకుంటానులే. ఏ మేము వినకూడదా? ఆమ్, సరేలే, నాతో చెప్తానంటే మీతో చెప్పకూడదనేగా. వెళ్ళండి. లైట్లు వేయకపోతే ఈ పాటికి తుక్కు తుక్కుగా కాల్చేసేవారు. పాపం దుర్గ భయపడినట్టుంది. సత్యాలు కాసిన మంచినీళ్ళు తెచ్చివ్వవే. అలాగే పిన్ని. ఎందుకే భయం? రా కూర్చో, రా. ఎందుకే భయం? ఎందుకు? నేనే కదా. అది కాదత్తయ్యా. పిచ్చి మొహందానా, కల్లో కూడా భయపడతావంటే? దీని భయం దేంది పిన్ని? దీనికి ఆదిత్యంటే పిచ్చి. కలలు నిజం కావే. అలా జరగకుండా అందాక రాకుండా నేను చూసుకుంటాను కదా. నువ్వు వెళ్ళి పడుకో పో. నాకు చాలా భయంగా ఉంది. నేను నీ దగ్గరే పడుకుంటాను అత్తయ్యా. సరే పడుకో.
ఇంత భయస్థరాలివి పోలీసు ఉద్యోగం ఎలా చేస్తావే? అది ఉద్యోగం చేసేదే ఆదిత్య కోసం కదా. వాళ్ళ పెళ్ళైతే ముందు ముందు భయం లేకుండా ఉంటుందిలే. పదవే సత్యాలు. పడుకోండి. పిచ్చి పిల్ల, పిచ్చి పిల్ల.